హలో అండి, అందరికీ వెల్కమ్ టు లర్న్ విత్ మీ ప్రత్యూష. అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సో ఈరోజు ఒక ఇన్ఫర్మేటివ్ అలాగే యూస్ఫుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చేసాను. అదేంటంటే చూసారు కదండి తమ్ముళ్ళు, వినాయక చవితి రోజున 21 పత్రాలతో ఏకవింశతి పత్రాలతో మనం పూజ చేస్తూ ఉంటాం. అలా చేయడం వెనక ఆంతర్యం ఏమిటి? 21 పత్రాలతో మనం వినాయకుడికి పూజ అనేది నిర్వహిస్తూ ఉంటాం. ఆ 21 పత్రాలు ఎందుకోసం యూజ్ చేస్తారు? ఏ పండుగకి ఏ దేవుడికి కూడా ఈ విధమైన పూజ అనేది జరగదు. 21 పత్రాలతో పూజ చేయడం అనేది జరగదు. సో ఎందుకు పూజ అనేది అలా చేస్తారు? ఆ 21 పత్రాల వల్ల కలిగే లాభాలు ఏమిటి మనకి? ఇవన్నీ కూడా వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాము. వీడియో అయితే చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లర్న్ విత్ మీ ప్రత్యూష. వీడియో అయితే చివరి వరకు చూడండి. మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఈ వీడియో ద్వారా. ఫస్ట్ మనం ఈ వినాయక చవితి పండుగ రోజు వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తాం కదండి. ఎందుకు ఆ విధంగా చేయాలి మనం పూజ? వినాయక చవితి ఎప్పుడు వస్తుందనండి? వర్షాకాలంలో రావడం జరుగుతుంది. భాద్రపద మాసంలో వస్తుంది. ఈ భాద్రపద మాసంలో వచ్చే వినాయక చవితి అప్పుడున్న క్లైమేటిక్ కండిషన్స్ కారణంగా అప్పుడు బురదగా, చెమ్మగా, ఎక్కువ వర్షాకాలం కదా, వర్షాలు పడుతూ ఉంటుంది. సో అటువంటి వాతావరణాన్ని టాలరేట్ చేసుకోవడానికి, తట్టుకోవడానికి సో ఈ వినాయక చవితి పండగ కారణంగా మనకి పుణ్యము అలాగే పురుషార్థము, ఇది అందరికీ తెలియాల్సిన ఒక విషయం అండి. చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకు మనం 21 పత్రాలతో వినాయకుడికి పూజ చేస్తాము ప్రతి సంవత్సరం? దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి అనేది మనం తెలుసుకోవాలి కదా. సో మామూలుగా అందరూ జనరల్గా ఏంటంటే వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తే ఇష్టము, ఆయనకి కుడుముల నైవేద్యం ఇష్టము, ప్రీతికరం అనేవి విషయాలు పక్కన పెడితే దానికి ఒక సైంటిఫిక్ రీజన్ అనేది ఉంటుంది కదా. మన పెద్దవాళ్ళు ఇవన్నీ మంచిది, శుభము, దేవుడు అని చెప్తే నమ్ముతారు. గడపకి పసుపు రాస్తే మంచిది అని చెప్పేసి అని అంటారు కాబట్టి అందరూ ఒప్పుకుంటారు. అదే గడపకి పసుపు రాయడం వల్ల అది సైంటిఫిక్గా మంచిది, దానివల్ల మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి దూరంగా ఉంటాయి, లోపలికి అంత ఎఫెక్ట్ అవ్వవు అని చెప్పేసి అని అంటే అందరూ నమ్మడానికి ఆలోచిస్తారు కదా. సో మామూలుగా సైంటిఫిక్ రీజన్స్ కన్నా ఎక్కువ నమ్మకాన్ని బేస్ అయ్యి ఉంటారు జనాలు. అందరూ కూడా నార్మల్గా ఆలోచించేది ఏంటంటే సైంటిఫిక్ రీజన్స్ కన్నా కంటే నమ్మకాన్ని బట్టి బేస్ అయ్యి ముందుకు వెళ్తారు. సో అదే నమ్మకంతో ఈ వినాయకుడికి 21 పత్రాలతో పూజ చేస్తారు. దాని వెనుకున్న ఆ నమ్మకం వెనకాలన్న సైంటిఫిక్ రీజన్ కూడా మనకి తెలియాలి కదా. సో ఇదండి సైంటిఫిక్ రీజను. పండగ వచ్చేది క్లైమేటిక్ కండిషన్స్, ఆ సీజన్ అనేది వర్షాకాలం, భాద్రపద మాసం. సో అటువంటి టైంలో ఎలా ఉంటుంది? మన చుట్టుపక్కలంతా కూడా వర్షం పడుతూ చెమ్మగా, చలిగా, ఎక్కువ అలర్జీస్ రావడానికి, మైక్రో ఆర్గానిజమ్స్ మనల్ని ఇన్ఫెక్ట్ చేయడానికి అది ఒక అనువైన టైం అనమాట. సో అటువంటి టైంని మనం ఎదుర్కోవాలి అని అంటే దానికి మంచి న్యాచురల్ రెమెడీస్తో అనమాట, లైక్ వితౌట్ టేకింగ్ ఎనీ మెడికేషన్, న్యాచురల్ రెమెడీతో మనకి వినాయకుడికి పూజ చేసినందుకు పుణ్యము. ఆ పత్రాలన్నీ పట్టుకుని వాటిని శుభ్రం చేసి దాన్ని పసరుగా లేదా కషాయంగా తీసుకోవడం వల్ల మనకి కూడా పురుషార్థం, అంటే మనకి మంచి జరుగుతుంది. ఇట్స్ అ సేక్రెడ్ థింగ్ అండ్ ఆల్సో ఇట్ హెల్ప్స్ ఫర్ ద మ్యాన్ కైండ్. సో అందుకని ఈ 21 పత్రాలతో వినాయకుడికి పూజ అనేది చేయడం జరుగుతుంది. సో ఆంతర్యం తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఆ 21 పత్రాలు ఏంటో తెలుసుకుందామా. వినాయకుడికి 21 పత్రాలు, ఏకవింశతి పత్రాలు. వింశతి అంటే సంస్కృతంలో 20 అని అర్థం, ఏకవింశతి అంటే 21. అర్థమైంది కదండి. సో 21 పత్రాలు ఏంటో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఆ 21 పత్రాల వల్ల ఏమిటి ఉపయోగం అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను మీకు. మాచి పత్రము, బృహతి పత్రము, దుర్వాయుగ్మ పత్రము, బిల్వ పత్రము, దత్తూర పత్రము, బదరీ పత్రము, అపామార్గ పత్రము, తులసి పత్రము, చూత పత్రము, కరవీర పత్రము, విష్ణుక్రాంత పత్రము, దాడిమి పత్రము, దేవదారు పత్రము, మరువక పత్రము, సింధూర పత్రము, జాజి పత్రము, అగస్త్య పత్రము, సెమి పత్రము, అశ్వత్థ పత్రము, అర్జున పత్రము, ఆర్క పత్రము. 21 పత్రాలతో మనం ఆ వినాయకుడిని, ఆ స్వామివారిని మనం అర్చించడం జరుగుతుంది. ఈ 21 పత్రాల వల్ల కలిగే ప్రయోజనాలు ఇప్పుడు ఏంటో మనం తెలుసుకుందాం. అంటే ఒక్కొక్క పత్రం వల్ల, ఒక్కొక్క ఆకు వల్ల, మనం పూజ చేసే పత్రి వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. ముందుగా మాచిపత్రం, దీనిని ఇంగ్లీష్లో మేస్ ప్లాంట్ అని అంటారనమాట. ఈ రుచి
యాస్ట్రింజెంట్గా ఉంటుంది, అంటే వగరుగా ఉంటుందన్నమాట. మాచి పత్రము వగరుగా ఉంటుంది రుచికి. అలాగే ఇది గొంతు నొప్పుల్ని, థ్రోట్ డిసీజెస్ని, రొమటిజంని తగ్గిస్తుంది, అంటే మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది అనమాట మాచి పత్రం. తర్వాత రెండవది బృహతి పత్రం. బృహతి పత్రం అనగా వాకుడు ఆకు. ఇప్పుడు నేను చెప్పిన 21 పత్రాలన్నీ కూడా మీకు సంస్కృతంలోని పేర్లు. వీటిని రీజనల్ లాంగ్వేజ్లో అర్థం అవడం కోసం చెప్తున్నాను. ఓకే, బృహతి పత్రము, బృహతి పత్రాన్ని తెలుగులో వాకుడు ఆకు అని అంటారు. సో ఈ వాకుడు ఆకు వల్ల ఉపయోగం ఏమిటంటే ఇది గొంతు నొప్పుల్ని తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులను తగ్గిస్తుంది, జాండిస్ వ్యాధిని తగ్గిస్తుంది, అంటే పచ్చకామెర్లు అంటారు కదా జాండిస్, ఆ వ్యాధిని కూడా తగ్గిస్తుంది అనమాట. అలాగే నాలుక చచ్చుబడిపోయింది, రుచి తెలియట్లేదు అని అంటారు కదా, డిస్టేస్ట్ ఆఫ్ టంగ్, అంటే నాలుగు చచ్చిపడిపోయిందని, రుచి తెలియట్లేదని చెప్పేసి అంటారు కదా. సో అటువంటి వ్యాధిని కూడా ఇది తగ్గిస్తుంది. ఇది బృహతి పత్రం, వాకుడు ఆకు ఈ లక్షణాలన్నింటినీ కూడా, ఈ సిమ్టమ్స్ అన్నింటినీ కూడా తగ్గించే లక్షణం కలిగి ఉందన్నమాట. నెక్స్ట్ బిల్వపత్రం. ఈ బిల్వపత్రము తీపి వగరు రుచి కలిగి ఉంటుంది. ఇది దేనికి ఉపయోగపడుతుందంటే లూజ్ మోషన్స్ని తగ్గిస్తుంది, డయేరియాని తగ్గిస్తుంది. అలాగే అరుగుదల లోపం ఉన్న వాళ్ళకి ఆ వ్యాధిని నయం చేస్తుంది. దీనికి ఫీవర్ని తగ్గించే లక్షణాలు కూడా ఉన్నాయి. తర్వాత దూర్వాయుగ్మ పత్రము. ఈ దూర్వాయుగ్మ పత్రంలో ఒక జాతి, దూర్వాయుగ్మము అని అంటే గరిక అనమాట, అంటే గడ్డి, వాడుక భాషలో చెప్పాలంటే గడ్డి లేదా గరిక. ఈ దూర్వాయుగ్మ పత్రంలో ఇంకొక జాతి ఉంది, ఆ జాతి పేరు అసుపత్రము. ఈ అసుపత్రము అనే జాతి గరిక, దానివల్ల ఉపయోగాలు ఏంటంటే ఈ ప్లమ్ని తగ్గిస్తుంది, అంటే కోల్డ్, రొంప, దగ్గులు, జలుబులు ఇలాంటి వాటన్నిటిని తగ్గిస్తుంది. అలాగే మోకాళ్ళ నొప్పుల్ని కూడా తగ్గిస్తుంది అనమాట. తర్వాత దత్తూర పత్రము. దీన్ని థాన్ యాపిల్ అని, దత్తూరా మెటల్ అంటారు కదా వాడుక భాషలో, ఉమ్మెత్త పువ్వు. ఈ ఉమ్మెత్త పువ్వు వల్ల ఏంటి ఉపయోగాలు అంటే దత్తూర పత్రం వల్ల అల్సర్ పెయిన్ కానీ, నొప్పులు. దత్తూర పత్రం అనేది లేపనం కింద, అంటే ఆయింట్మెంట్ లాగా, పైపూత, పేస్ట్ అని అంటారు కదా, పేస్ట్ లాగా పైపూతకి వాడతారనమాట ఈ దత్తూర పత్రం. లెప్రసీ అని అంటే కుష్టు రోగాలను నయం చేస్తుంది. ఇది జ్వరాన్ని తగ్గించగలదు, లెప్రసీని తగ్గించగలదు. దీన్ని పైపూత, కుష్టు రోగాలు ఉన్నవాళ్ళు పైపూత కింద ఈ లేపనాన్ని కనుక రాసుకుంటే ఆ రోగం అనేది తగ్గుముఖం పడుతుంది. తర్వాతది బదరీపత్రం, అంటే రేగు ఆకు అనమాట. దీన్ని జిజిపస్ జుజుబా అని కూడా పిలుస్తారు, సైంటిఫిక్ నేమ్ వచ్చి జిజిపస్ జుజుబా. రేగు ఆకు పూత, అంటే బదరీపత్రం పూత ఫీవర్ని తగ్గిస్తుంది. అలాగే దీని విత్తనాలు ఉంటాయి కదా, సీడ్స్, అవి కళ్ళ రోగాలు, కంటి రోగాల్ని తగ్గిస్తాయి అన్నమాట, రోగాల్ని తగ్గిస్తాయి. తర్వాతది అపామార్గపత్రము. అపామార్గపత్రము అనగా ఉత్తరేణి, ప్రిక్లీ షాఫ్ ఫ్లవర్ అనమాట. ఇది చేదుగా ఉంటుంది. అలాగే దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఫ్లమ్, కోల్డ్ని తగ్గిస్తుంది, రొంప, జలుబు అనేవి తగ్గుతాయి అన్నమాట. ఈ అపామార్గ పత్రము నొప్పుల్ని, దురదల్ని తగ్గిస్తుంది. దీనివల్ల ఇచ్చింగ్ తగ్గుతుంది, అలాగే పెయిన్స్ తగ్గుతాయి. తర్వాత తులసి పత్రం. ఈ తులసి పత్రము దాదాపు అందరికీ కూడా 99% అందరికీ తెలిసే ఉంటుంది. అందరి ఇళ్లలో మనం తులసి మాతని పూజ చేసుకుంటాం కదండి, ఆ తులసి ఆకే అనమాట. దీని సైంటిఫిక్ నేమ్ వచ్చి ఓషిమం శాంక్టమ్. చేదుగా అలాగే ఘాటుగా ఉంటుంది. దీన్ని సేక్రెడ్ బేసిల్ అని కూడా అంటారనమాట. సో ఈ తులసి ఆకు వల్ల జలుబు అనేది తగ్గుతుంది. కడుపులో నులి పురుగులు ఏమైనా ఉన్నా, జర్మ్స్ ఉన్నా, ఈ తులసి ఆకు కషాయం తీసుకోవడం ద్వారా లేదా కొన్ని తులసి ఆకులు నమలడం ద్వారా కూడా మౌత్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. అలాగే మౌత్ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది తులసి ఆకులు నవ్వడం వల్ల. అలాగే రుమటిజంని కూడా ఈ తులసి ఆకులు అనేవి తగ్గిస్తాయి, అంటే మోకాళ్ళ నొప్పులు అనేవి కూడా తగ్గుతాయి అన్నమాట. తర్వాత పత్రం వచ్చేసి చూతపత్రం. చూతపత్రము అనగా మామిడి ఆకు. మామిడి పండు మనం తింటాం కదండి, అదే మామిడి ఆకు ఈ చూతపత్రం అనమాట. ఈ చూతపత్రము మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఇది తీయడానికి మామిడి పండు జ్యూస్ ఎలా ఉంటుంది, తినడానికి చాలా స్వీట్గా ఉంటుంది అనమాట. సో ఈ మామిడి పండు రసాన్ని తీసుకోవడం ద్వారా శరీరానికి బలం అనేది చేకూరుతుంది, శరీరానికి బలం వస్తుంది. దానితో పాటు ఇది స్లోగా, అరుగుదల అనేది చాలా స్లోగా ఉంటుంది, డైజెషన్ స్లోగా, ఇది మోకాళ్ళ నొప్పుల్ని తగ్గిస్తుంది. తర్వాత పత్రం వచ్చి కరవీర పత్రము. కరవీర పత్రాన్ని వాడుక భాషలో గన్నేరు పత్రం అని లేదా గన్నేరు ఆకు అని కూడా అంటారు. కరవీరము చేదుగా ఉంటుంది. ఈ కరవీర పత్రాన్ని పైపూతగా మాత్రమే, అంటే లేపనంగా మాత్రమే మనం వాడాలన్నమాట. తినడం కానీ, తాగడం కానీ, మింగడం కానీ ఇలాంటివి చేయకూడదు, ఎందుకంటే అది పాయిజన్ లాగా పనిచేస్తుంది. తెలుసు కదా, విన్నారు కదా, చాలా చోట్ల మీరు వినే ఉంటారు, గన్నేరు పప్పు తినకూడదు, గన్నేరు పువ్వు తినకూడదు అని అంటారు. అది పాయిజన్ లాగా మన బాడీలో పనిచేస్తుంది అనమాట. సో కరవీర పత్రాన్ని మీరు లేపనంగా మాత్రమే తీసుకోవాలి. ఈ ఫీవర్ని తగ్గిస్తుంది. కంటికి కరవీర పత్రం అనేది చాలా మంచిది. కంటి దోషాలు ఏమైనా ఉంటే, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దీనివల్ల మనకి తగ్గుతాయి. తర్వాత ఇది లెప్రసీకి పైపూతగా కూడా వాడచ్చు. ఇందాక చెప్పాను కదండి, లెప్రసీ అని అంటే
కుష్టు వ్యాధి లేదా కుష్ఠరోగం. తర్వాత విష్ణుకాంత పత్రము. ఈ విష్ణుక్రాంత పత్రము చేదుగా ఉంటుంది. ఇది రొమటిజం మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. అలాగే థ్రోట్ ప్రాబ్లమ్స్ గొంతు నొప్పిని గొంతు వల్ల ఇబ్బందిని కూడా రంప జలుబు కూడా ఈ విష్ణుక్రాంత పత్రం ద్వారా తగ్గుతాయి. తర్వాత దానిమ్మ పత్రము. దానిమ్మ పత్రాన్ని పోమ్గ్రేనేట్ అంటారు. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. పోమ్గ్రేనేట్ మనం తీసుకుంటాం కదా ఫ్రూట్, అదే అనమాట దానిమ్మ పత్రము. ఇది తీపి వగరు రుచి కలిగి ఉంటుందన్నమాట. దీనివల్ల దగ్గు తగ్గుతుంది, రొంప జలుబులు తగ్గుతాయి, మోకాళ్ళ నొప్పులు కూడా తగ్గుతాయి. ఓకే, నెక్స్ట్ దేవదారు పత్రం. దేవదారు పత్రంని ఇంగ్లీష్లో సెడర్ అని చెప్పేసి అంటారు. దీని దేవదారు పత్రం యొక్క జ్యూస్ కనుక మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని తాగితే అది రొంపని జలుబుని తగ్గిస్తుంది. దాంతోపాటు రొమటిజం తగ్గిస్తుంది, అంటే మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది. ఇండైజెషన్ అరుగుదల లోపాలు ఏమైనా ఉన్నా, అరుగుదల ఇబ్బంది అయినా దానివల్ల కూడా అవన్నీ కూడా దీనివల్ల తగ్గుతాయి అన్నమాట. నెక్స్ట్ షుగర్ పేషెంట్స్, డయాబెటీస్ వాళ్ళకి ఈ దేవదారు పత్రం అనేది ఒక వరం లాంటిది. ఈ దేవదారు పత్రం ఎక్స్ట్రాక్ట్, లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కనుక అంటే ఆకుల కషాయం కనుక తీసుకుంటే షుగర్ వ్యాధి అనేది త్వరగా నయమవుతుంది. షుగర్ వ్యాధి తొందరగా నయం అవ్వాలంటే ఈ దేవదారు పత్రం యొక్క ఎక్స్ట్రాక్ట్, లీఫ్ ఎక్స్ట్రాక్ట్ అనేది తీసుకోవడం ద్వారా డయాబెటీస్, షుగర్ వ్యాధి అనేది కంట్రోల్లోకి వస్తుందన్నమాట చాలా తొందరగా. తర్వాతది మరువక పత్రం. దీనిని మరువమని అలాగే దవనం అని కూడా అంటారు. మరొక పత్రం వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దామా. ఈ మరొక పత్రం లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కనుక తీసుకుంటే అది కడుపులో నులి పురుగుల్ని, జర్మ్స్ని, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని అంటే మోషన్ సిక్నెస్ అనమాట. మోషన్ సరిగా అవ్వని వాళ్ళకి కాన్స్టిపేషన్ అంటారు కదా ప్రాబ్లము, ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈ మరొక పత్రం ద్వారా మనకి తగ్గుతాయి. తర్వాతది సింధువార పత్రం. దీనికి ఇంకొక పేరు ఉంది, అదే శ్వేతపుష్పం అని లేదా సింధూకం అని కూడా అంటారు. సింధువార పత్రం అన్నా, శ్వేతపుష్పం అన్నా, సింధూకం అన్నా మూడు ఒకటే. ఈ సింధువార పత్రం అనేది రొంపని జలుబుని తగ్గిస్తుంది, రొమటిజం మోకాళ్ళ నొప్పులు తగ్గిస్తుంది, నాలుక రుచిపోతుంది అని అంటారు కదా, నాలుగు చచ్చిపడిపోయింది, రుచి తెలియట్లేదు అని అంటారు కదా, డిస్టేస్ట్ ఆఫ్ టంగ్, అలాంటి ఇది కూడా దీనివల్ల తగ్గుతుంది. ఫీవర్ వచ్చినప్పుడు లేదా ఒంట్లో బాగోలేనప్పుడు, వికారంగా ఉన్నప్పుడు నాలుకకి రుచి తెలియదు. సో అటువంటప్పుడు ఈ సింధువార పత్రం యొక్క లీఫ్ ఎక్స్ట్రాక్ట్ కనుక తీసుకుంటే ఆ సిమ్టమ్ అనేది తగ్గుతుందన్నమాట. సింధువార పత్రాన్ని వాడుక భాషలో వావిలి ఆకు లేదా వావిలి చెట్టు అని కూడా అంటారు. నెక్స్ట్ జాజి పువ్వులు ఉంటాయి కదా, సన్నజాజులు, దానికి సంబంధించింది ఈ జాజి పత్రం అనమాట. వైల్డ్ డిసీజెస్ని అంటే అరుగుదల లోపాలని, రొంపని, లెప్రసీని పైపూతకి వాడతారు. లెప్రసీకి పైపూత కింద ఈ జాజి పత్రాన్ని మనం ఉపయోగించవచ్చు. అలాగే కంటి దోషాలని, ఐ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నావన్నీ కూడా దీనివల్ల తగ్గుతాయి అన్నమాట. తర్వాత అగస్త్య పత్రం. ఈ అగస్త్య పత్రాన్ని తెలుగులో అవిస ఆకులు లేదా అవిస గింజలు అని అంటారు కదా. కామన్ ఫ్లాక్స్ సీడ్స్ అని పాపులర్ అయ్యాయి కదా, ఎల్లో కలర్లో ఉంటాయి, అవిస గింజలు అని అంటారు. వెయిట్ లాస్కి ఉపయోగపడతాయి అని చెప్పేసి చాలా చోట్ల చూపిస్తున్నారు. సో అవే అన్నమాట ఈ అవిస గింజలు, అగస్త్య పత్రము, దానికి సంబంధించింది ఈ అగస్త్య పత్రము. సో ఈ అవిస పత్రం అనేది మోకాళ్ళ నొప్పులు, రొంప, జలుబు ఇవన్నీ తగ్గిస్తుంది అన్నమాట. తర్వాత జమ్మి చెట్టు అంటే సెమీపత్రం అనమాట. మనం దసరా పూజలకి విజయదశమి రోజున సెమీ సమేత అని చెప్పేసి ఆ సెమీ చెట్టు చుట్టూ తిరుగుతాం కదండి, అదే ఈ సెమీ చెట్టు లేదా సెమీపత్రం. ఈ సెమీపత్రాన్ని ప్రోసోఫిస్ స్పైసీగరా అని చెప్పేసి మనం చెప్పడం జరుగుతుంది ఇంగ్లీష్లో. సో ఈ సెమీపత్రం వల్ల ఉపయోగాలు ఏంటంటే, ఈ పత్రం రుచి వగరుగా ఉంటుంది. ఇది బైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే అరుగుదల లోపాలు ఉన్న వాటిని తగ్గిస్తుంది. అలాగే డయేరియా అంటే లూజ్ మోషన్స్ని కూడా తగ్గిస్తుంది. అలాగే జుట్టుకి సెమీపత్రం యొక్క పసరు కానీ సెమీపత్రాన్ని కనుక మనం తీసుకుంటే ఇట్ బ్రైటన్స్ ద హెయిర్ అంటే జుట్టుని కాంతివంతంగా చేస్తుంది అనమాట, జుట్టుని కాంతివంతంగా చేస్తుంది. తర్వాత అశ్వత్థ పత్రం అని అంటే రావి చెట్టు. ఇది కూడా దాదాపు అందరికీ తెలిసి ఉంటుంది. మనకి ఏకవింశతి పత్రాల్లో ఒక 3ో 4ో సుపరిచితం అంటే బాగా తెలుసున్నాం అనమాట. లైక్ ఇందాక తులసి కానీ, రావి కానీ, ఉమ్మెత్త కానీ, కొన్ని అన్ని 21 రకాల పత్రాలు తెలిసిన వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఇందులో మనకి సుపరిచితమైనవి 3ో 4ో. వీటన్నిటి గురించి మనం తెలుసుకుంటే మనం ముందు తరాల వాళ్ళకి దీనివల్ల ఇది ఉపయోగం అనేది మనం చెప్పగలుగుతాం. సో ఈ రావి ఆకుని హోలీ ఫిగ్ ట్రీ అని కూడా అంటారు. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే ఇది రొంపని, జలుబుని, అలాగే బైల్ డిసీజెస్ని తగ్గిస్తుంది, మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి. అలాగే ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే ఎవరికైతే ఫీమేల్ జెనిటల్స్లో ఇప్పుడు రీసెంట్గా ఎక్కువగా మనకి వస్తున్న దాదాపు అందరూ ఉమెన్, అందరూ ఆడవాళ్ళు కూడా ఫేస్ చేస్తున్న ప్రాబ్లము, ఏజ్తో సంబంధం లేకుండా ఫ్రమ్ టీన్స్ టు అడల్ట్స్ అందరికీ కూడా వచ్చిన ప్రాబ్లం పీసీఓడి అలాగే పీసీఓఎస్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ని తట్టుకోవడానికి, తగ్గించుకోవడానికి ఈ రావి ఆకు అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి ఈ రావి ఆకు వల్ల తగ్గుతాయి అన్నమాట. తర్వాత వచ్చేసి అర్జున పత్రము.
ఈ అర్జున పత్రాన్ని కకుబం అని కూడా పిలుస్తారు. దీనిని వాడుక భాషలో మద్ది ఆకు అని అంటారు. సో ఈ మద్ది ఆకు రుచికి వగరుగా ఉంటుంది. దీనివల్ల ఉపయోగాలు ఏంటంటే జలుబు రొంప తగ్గుతుంది. దానితో పాటు దెబ్బలు ఏమైనా ఉంటే ఆ ఊండ్స్ తగ్గడం కోసం ఈ మద్ది ఆకు చివరిది ఏకవింశతి పత్రాల్లో ఆఖరి పత్రము 21వ పత్రము అదేంటంటే ఆర్కపత్రము. ఆర్కపత్రాన్ని వాడుక భాషలో జిల్లేడు ఆకు అని కూడా అంటారు. ఈ జిల్లేడు ఆకు వల్ల ఉపయోగం ఏంటంటే లూజ్ మోషన్ అవ్వడానికి, అంటే ఎవరైతే కాన్స్టిపేషన్తో బాధపడుతున్నారో, అరుగుదల ఇబ్బందిగా ఉందో, మోషన్ సిక్నెస్ ఉందో అలాంటి వాళ్ళకి లూజ్ మోషన్ ఫ్రీ మోషన్ అవ్వడానికి ఈ జిల్లేడు ఆకు అనేది హెల్ప్ అవుతుంది. ఈ జిల్లేడు ఆకు పసరు అనేది దెబ్బల్ని తగ్గిస్తుంది, దురదల్ని తగ్గిస్తుంది. దానితో పాటు పురుగులు కానీ కీటకాలు కానీ కుట్టినందుకు బాధగా నొప్పిగా ఉంటుంది కదా, అటువంటి నొప్పులన్నింటినీ కూడా ఈ జిల్లేడు ఆకు అనేది తగ్గిస్తుంది. సో విన్నారు కదండి ఏకవింశతి పత్రాల యొక్క ఉపయోగాలు. వినాయక చవితి రోజున మనం ఏకవింశతి పత్రాలతో 21 పత్రాలతో ఎందుకోసం పూజ చేస్తాము, దాని వెనుకున్న ఆంతర్యం ఏమిటి, అలాగే 21 పత్రాలు ఏమిటి, వాటిని మా వాడుక భాషలో ఏమంటారు, అలాగే ఆ 21 పత్రాల వల్ల ఉపయోగాలు ఏంటి, ఒక్కొక్క పత్రం వల్ల ఏమిటి ఉపయోగం అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకున్నారు. సో ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో ఈ 21 పత్రాల గురించి వీలైనంత ఎక్కువ మంది తెలుసుకుని రాబోయే తరాల వాళ్ళకి ఈ పండగ ఇలాగే ఎందుకు జరుపుకోవాలి అనే విషయం అనేది స్పష్టమవుతుంది. ఓకే, మనం వినాయక చవితి రోజు 21 పత్రాలతో పూజిస్తాం. ఎందుకోసం ఈ 21 పత్రాలతో ఈ పండుగ రోజు ఈ టైంలో ఎందుకు అలా చేస్తామనే విషయం వాళ్ళకి తెలియాలి కదా. ఆంతర్యం అనేది మనం చేసే ప్రతి పనిలో దాని యొక్క ఆంతర్యం అనేది తెలియాలి. ఉగాది పండుగ రోజు 6 రుచులతో మనం 7 రుచులతో పచ్చడి అనేది చేసుకుంటాం. దాని వెనక కూడా ఆంతర్యం ఉంటుంది కదా. సో మనం చేసే పని ఏదైతే మన పెద్దవాళ్ళ నుంచి వచ్చిందో అది మన పిల్లల వరకు చేరాలి. చేసుకుంటున్నాము అని అంటే పండుగ వచ్చింది ఏదో నిలబెడతారు వినాయకుడిని చేసేసుకున్నామని కాకుండా దాని వెనుక ఉన్న ఆంతర్యం తెలుసుకోవాలి, దానివల్ల వచ్చే ఉపయోగాలు తెలుసుకోవాలి. సో ఇది అందరికీ కూడా నలుగురికి షేర్ చేసి కొత్తగా చిన్న పిల్లలకి షేర్ చేయడం ద్వారా వాళ్ళు ఏంటంటే వాళ్ళు నలుగురితోనూ షేర్ చేసుకుని వాళ్ళ స్కూల్లో కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ షేర్ చేసుకుని దానివల్ల వచ్చే యూజెస్ అనేవి తెలుసుకుంటారు. వాళ్ళలో వాళ్ళనే ఆలోచింపు చేయగలుగుతాం మనం, వాళ్ళలో వాళ్ళకే థాట్ అనేది వస్తుంది, వాళ్ళ క్రిటికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇటువంటి విషయాలు నలుగురికి షేర్ చేసి నలుగురితో పంచుకొని ఉంటే మీకు ఆనందం, అవతల వాళ్ళు నేర్చుకున్నాక వాళ్ళకు కూడా ఉపయోగపడినట్టు ఉంటుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. అండ్ ఇంకొక రిక్వెస్ట్ అండి, అందరూ ఛానల్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ది ఛానల్, ప్లీజ్ డూ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ మీ ప్రత్యూష. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్సో వినాయక చవితి సందర్భంగా మనం ఎప్పుడు ఏ పూజ స్టార్ట్ చేయాలన్నా శుక్లాంబరధరంతో స్టార్ట్ చేస్తాం కదా. మరి ఆ శుక్లాంబరధరం పద్యం యొక్క మీనింగ్ తెలుసా మీ అందరికీ? ఆ మీనింగ్ వీడియో నేను సపరేట్గా ఒకటి చేశాను. ఆ మీనింగ్ వీడియో ఈ డిస్క్రిప్షన్ లింక్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. కంపల్సరీ ఆ వీడియో కూడా చూడండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెర్న్ విత్ ప్రత్యూష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.